కృష్ణా జిల్లా కూచిపూడిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రవి ప్రకాష్ సంజీవని ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. విజయదశమి రోజు సంజీవని ఆసుపత్రి ఘనంగా ప్రారంభమైంది. ఇవాల్టి నుంచి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక వైద్య పరికరాలతో పాటు నిష్ణాతులైన వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉంటారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సంజీవనిలో వైద్య సేవలు ప్రారంభం కావడంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆసుపత్రికి వస్తున్నారు. కృష్ణా జిల్లాతో పాటు కోస్తాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు కూడా వస్తున్నారు. కూచిపూడిలో మెరుగైన వైద్యం అందుబాటులోకి రావడంతో స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి నిర్మాణంలో చాలా మంది పాత్ర ఉంది అని చెప్పొచ్చు. ఎంతో మంది దాతలు టీవీ9 అండ్ సిలికానాంధ్ర ఇచ్చిన పిలుపుకు స్పందించి తమ వంతు సహాయంగా చాలా మంది ముందుకు వచ్చి ఆసుపత్రి నిర్మాణానికి తమ వంతు పాత్ర పోషించారు. కాబట్టి ఇవాళ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో వాళ్ళంతా తమ ఆసుపత్రిగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ఆసుపత్రిని ఓన్ చేసుకుని ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ ద్వారా కొన్ని లక్షల మంది పేదలకు నేటి నుంచి వైద్య సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి అన్న సంతృప్తి వాళ్లకు కలుగుతోంది. ఒక మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మొత్తం ఇండియా నుంచే కాకుండా అంతర్జాతీయంగా ఎన్నో దేశాలలో సెటిల్ అయిన తెలుగు వారంతా చాలామంది ఈ ఆసుపత్రి నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు. వాళ్ళు తమ వంతు సహాయంగా ఎంతో కొంత విరాళం ఇచ్చి ఆసుపత్రి నిర్మాణంలో తాము కూడా ఒక భాగమయ్యారు. అందరి సహకారంతో మొత్తానికి విజయదశమి నాడు రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి ప్రారంభమైంది. అయితే పూర్తి స్థాయిలో వైద్య సేవలు మాత్రం ఇవాల్టి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ చేతుల మీదుగా ఇవాళ ఆసుపత్రిలో సేవలు ప్రారంభం కాబోతున్నాయి. ఆయనే స్వయంగా ప్రారంభించారు. ఇక నేటి నుంచి 24 గంటలు నిష్ణాతులైన వైద్యులు పూర్తి సేవాభావంతో 24 గంటలు ఆసుపత్రిలోనే అందుబాటులో ఉండి అన్ని వర్గాల ప్రజలకు తమ సేవలు అందించబోతున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి అన్న ఉద్దేశంతో ఒక సేవాభావంతో నిర్మితమైన సంజీవని ఆసుపత్రి ఇవాళ ప్రారంభమవుతుండడంతో వైద్య సేవలు ప్రారంభమవుతుండడంతో ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల కళ సాకారమైనందుకు ప్రతి ఒక్కరూ ఆ ఆసుపత్రి నిర్మాణంలో భాగస్వాములైన వారంతా కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సిలికానాంధ్ర వ్యవస్థాపకులు కూచుబట్ల ఆనంద్ ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారిని దగ్గరుండి మరి ఆసుపత్రి మొత్తం చూపిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ ఎలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి, ఆసుపత్రిలో ఎలాంటి కారిడార్స్ ఉన్నాయి, ఎంత విశాలంగా ఉంది ఆసుపత్రి, ఎంతమంది రోజుకు ఇక్కడ వైద్యం పొందవచ్చు అన్న విషయాలను కూడా ఆయన వివరిస్తూ ఉన్నారు. ఒక చిన్న కుగ్రామం కూచిపూడి అంటే కేవలం ఒక నాట్యానికి మాత్రమే పరిమితం. ఆ నాట్యం ద్వారానే ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కుగ్రామం. కానీ ఇవాళ దానికి మించి దానితో సమానంగా ఒక వైద్యానికి కూడా కూచిపూడి మారుపేరు కాబోతోంది. ప్రపంచ స్థాయిలో ఎక్కడెక్కడి నుంచో తెలుగువారు ఆ కూచిపూడిలో ఉన్న సంజీవని ఆసుపత్రికి తమ వంతు సహకారం అందించారు. కాబట్టి తమ ఆసుపత్రి మేం నిర్మించిన ఆసుపత్రి అని ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎంతో మంది పేదలకు సేవ చేసుకునే అవకాశం ఈ విధంగా కలిగినందుకు వాళ్ళంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కూచిపూడి, అలాగే కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల వారు కూడా తమకు ఒక మెరుగైన వైద్యం చాలా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా కూడా అందుబాటులో ఉండే విధంగా ఆసుపత్రి నిర్మాణం పూర్తయిపోయి ఇవాల్టి నుంచి వైద్య సేవలు అందిస్తున్నందుకు వాళ్ళంతా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లా కూచిపూడిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభమయ్యాయి.
విజయదశమి రోజు సంజీవని ఆసుపత్రి ఘనంగా ప్రారంభమైంది. అయితే ఇవాల్టి నుంచి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక వైద్య పరికరాలతో పాటు నిష్ణాతులైన వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉంటారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సంజీవనిలో వైద్య సేవలు ప్రారంభం కావడంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆసుపత్రికి వస్తున్నారు. కృష్ణా జిల్లాతో పాటు కోస్తాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు కూడా వస్తున్నారు. కూచిపూడిలో మెరుగైన వైద్యం అందుబాటులోకి రావడంతో స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.